కుంటా కరాఖండిగా చెప్పింది. ఈ విషయంపై ఈరోజు ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే బీసీ కులగణనకు సంబంధించింది, బీసీ రిజర్వేషన్కు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. తెలంగాణ బీజేపీపై షా ఎఫెక్ట్ తగ్గిందా లేక కావాలని బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెళ్ళి కావాలని చేశారా, ఇదొక స్ట్రాటజీ మాత్రమేనా బీజేపీది అనే విషయంపై ఈరోజు చర్చించడానికి మనతోటి ఎనలిస్ట్ అయినటువంటి మస్తాన్ రావు గారు కూడా జూమ్ లైన్లో ఉన్నారు. మస్తాన్ రావు గారు, వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ అండి. అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్, క్రిటిక్, అలాగే ఉద్యమకారుడు రాజ్ మొహమ్మద్ గారు కూడా ఈరోజు మనతోటి జూమ్ లైన్లో రెడీగా ఉన్నారు. అలాగే దీని మీద చర్చించడానికి ప్రత్యేక ఎనలిస్ట్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ గారు కూడా ఈరోజు మనతోటి జూమ్ లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మోస్ట్ వెల్కమ్ సార్. సేమ్ సమయంలో బీజేపీ నాయకులైనటువంటి ఫణేందర్ గారు కూడా మనకు లైన్లో వచ్చే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే అతను హీ ఈజ్ ఇన్ సమ్వేర్ బట్ హీ ప్రామిస్ మీ టు జాయిన్ ఇన్ దట్ డిబేట్. మోర్ ఓవర్ మనకు సంబంధించిన మల్లయ్య గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, బీసీ నాయకులైనటువంటి. అంటే ప్రస్తుతం ఒకసారి మనం మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, అసలు వాస్తవానికి బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీకు ఇంత వ్యతిరేకత ఎందుకున్నది, ఈ విషయంపై మీరు విశ్లేషించండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు ఫోర్ సైడ్ వీక్షకులకు కూడా మంచి ఇష్యూని ఎన్నుకున్నారు. ఎందుకంటే బీజేపీ అసెంబ్లీ శాసన మండలిలోనేమో బీసీ రిజర్వేషన్స్ కు సపోర్ట్ చేయటం, కేంద్రంలోకి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళకి అక్షంతలు పడతాయి. సో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనడానికి ఇదే పెద్ద నిదర్శనంగా నేనైతే చెప్తా. ఎందుకంటే బీజేపీ లాంటి పార్టీ 3 సార్లు అధికారంలోకి వచ్చి కూడా ఒక రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మీద ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా డెసిషన్ తీసుకుంది అనేది వాళ్ళకి అదుపు లేకపోవటం, లేదంటే ఆ తర్వాత ఈ విధంగా సపోర్ట్ చేసిన తర్వాత నాలుగు ఖర్చుకోవడం. సో అది ప్రజల్లో కూడా అంతా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణనే అది ఎంచుకుంది. ఎందుకంటే తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో కూడా పెద్దగా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలోనే కొద్దిగా 8 లోక్సభ, 8 అసెంబ్లీ, శాసన మండలిలో కూడా ఎంచుకొని కొద్దిగా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా కాన్సన్ట్రేషన్ పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఏంటంటే మనకి కులగణన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. దానిలో 56% మంది దాకా బీసీలు ఉన్నారనేది అధికారికంగా వెల్లడైన అంశాన్ని కూడా మనందరం గమనించాం. అదేవిధంగా చూసినట్లయితే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారనే ఒక అసంతృప్తి, అసహనం ఆ బీసీ వర్గాల్లో అయితే ఉంది. ఇటీవల కాలంలో అది మరింత పుంజుతుంది. అది రాజకీయ పార్టీలు కూడా వారి ఆగ్రహాన్ని చవిచూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు తీన్మాల్ మల్లన్న కానీ, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించడం కానీ, ఓ పక్కన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీసీలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని పట్టుకోవడం కానీ, అటు కర్ణాటకలో కూడా మన ఈ రిజర్వేషన్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు, బీసీ రిజర్వేషన్. సో ఈ విధమైన పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో ఈ విధమైన చేయటం ఏంటి అనేది అమిత్ షా గారి దృష్టిలో. ఇప్పుడు వాస్తవానికి చూసినట్లయితే ఏంటంటే బీసీ రిజర్వేషన్ మేము వ్యతిరేకం కాదనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అటు మనకి 2 రేగాయి. రీసెంట్ గా చూసినట్లయితే ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక బిల్లు బట్టి తెచ్చారు 17వ తారీఖు. పొన్నం ప్రభాకర్ గారు బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% కి తీసుకొస్తూ ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. దానికి ఆమోదం తెలిపారు అందరూ కూడా, అంతా అయిపోయింది. ఆ తర్వాత 2 శాసన మండలి స్థానాలు గెలుచుకున్నారనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన అందరినీ అభినందిస్తారనుకొని అందరూ భావించారు. అయితే ఆయన అభినందనలకు ఏమో తక్కువ ఇచ్చేసి మీరు ఇట్లా బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఎట్లా చెప్పారు, ఓ పక్కన ముస్లింస్ కి దానిలో కూడా స్థానం కల్పించడాన్ని మనం వ్యతిరేకించాలి కదా, మన పార్టీ సిద్ధాంతం అందుకు అనుగుణంగా లేదు కదా అని చెప్పేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చిన నాయకులు బండి సంజయ్ గారితో సహా వెంటనే దాన్ని అమల్లో పెడతాం ఏం చేశారు. బీసీ రిజర్వేషన్స్
లో ముస్లింస్ ని చొప్పించడం అనేది సరైన పద్ధతి కాదనేది వాళ్ళు వినిపిస్తున్న కొత్త వాదన. యా సో ఈ వాదన పట్ల ముస్లింస్ అందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ముస్లింస్ జనాభా చూసుకుంటే తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ బాగా వెనకబడి ఉంది. ఏదో కొద్ది మంది మాత్రమే తప్ప ఎక్కువగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, బాగా వెనకబడిన వర్గాలు, పూరర్ సెక్షన్ అనేది ముస్లింస్ లో ఎక్కువగా ఉంటారనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా ఎక్కువ మంది ఉంటుంటారు. వాళ్ళు విద్య విషయంలో కూడా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏదో మెకానిక్ పనులు కానీ లేదా చిన్న చిన్న కూలి పనులు కానీ చేసుకుంటా ఉంటారు. యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకి 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్ రిజర్వేషన్స్ కల్పించారు. అప్పటి నుంచే కొద్దిగా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఉద్యోగాల పరంగా కానీ కొంత అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెట్టారు. చాలా మంది ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. అప్పుడు దాకా ఏంటంటే మెకానిక్లు వీటిగా ఉండే పరిస్థితి ముస్లింస్ లో ఉండేది. చాలా పూర్ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడమే చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో ఉండేది. సో మరి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఎందుకనే ముస్లింస్ విషయంలో దీన్ని వ్యతిరేకిస్తుంది. అదేమంటే వాళ్ళు ఏం చెప్తారు, మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించడానికి మేము వ్యతిరేకం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం చూసుకుంటే ఇప్పుడు మన తమిళనాడులో ఎక్సీడ్ అవుతుంది. వాళ్ళు 50% ఎక్సీడ్ కాకూడదు అనేది కూడా ఇంకో వాదన చేస్తాం. తమిళనాడులో 1992లో 69% చేరుకున్నాయి అక్కడ. దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల ఆధారంగా, వెనకబడుతున్న ఆధారంగా సమాజంలో అణిచివేతకు గురవుతున్న కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పైకి తీసుకురావడానికి, వాళ్ళ ఆత్మస్థైర్యం కల్పించడానికి, వాళ్ళలో ధైర్యంగా వాళ్ళు ముందుకు రావడానికి, లేదా విద్య పరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగాల పరంగా ఆయా కుటుంబాలు కానీ ఆయా జాతులు కానీ పైకి రావడానికి తీసుకున్నామని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించిన పరిస్థితి ఉంది. మనం దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి భారతీయ జనతా పార్టీ ఓ పక్కన ఆల్రెడీ దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుకి సంబంధించి, వక్ఫ్ భూములకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్న హక్కుల్ని డిస్టర్బ్ చేసే విధంగా నిర్ణయం తీసుకుందని ముస్లింస్ లో అందరిలో కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముస్లింస్ ని బీసీలో కలిపి రిజర్వేషన్స్ వాళ్ళకు కూడా కల్పిద్దాం అనే నిర్ణయాన్ని బాగా ముస్లిం సమాజం అంతా తీవ్రంగా ఆందోళనకు గురవుతున్న అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. సో బీజేపీ వాళ్ళు మరి తెలంగాణ రాష్ట్రంలో ముస్లింస్ పరిస్థితి ఇది అని అమిత్ షా గారికి ఎందుకు అవేర్నెస్ చేయలేకపోయారు? లేకపోతే ఎందుకు ఇప్పుడు తమిళనాడులో చూసాం మనం, అంటే అక్కడ వెనకబడుతున్న ఆధారంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఆ రోజుల్లో దానికోసమే తీసుకున్నారు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటా ఉంటారు, కానీ యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విషయాన్ని బీసీలో ముస్లింస్ ని చొప్పించి తీసుకున్న నిర్ణయాన్ని మనం అంగీకరించాలి. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కట్టుబడి ఉందనేది పాయింట్ ఇక్కడ. మరి బీజేపీ అటు ఉత్తరప్రదేశ్ లో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ ముస్లింస్ పట్ల కొంత, అంటే యాక్చువల్ గా నేను ఒకటి ప్రస్తావిస్తాను జమీల్ గారు. యాక్చువల్ గా రంజాన్ సందర్భంగా ముస్లింస్ కి అందరికి కూడా 32 లక్షల మందికి గిఫ్ట్లు పంపించే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ముస్లింస్ ఏమంటున్నారంటే, మాకు ఈ గిఫ్ట్లు పండగ జరుపుకోవడానికి మాత్రమే కాదు, మా జీవితాల్లో వెలుగులు నింపాలంటే మాకు రిజర్వేషన్స్ అవసరం అనేది వాళ్ళు భావిస్తున్నారు. సందర్భంగా ఒక గిఫ్ట్ ఇవ్వగానే ఆ రోజు పండగ జరుపుకుంటేనే సరిపోతుంది వాళ్ళ వాదన. వాళ్ళ కుటుంబాలు పైకి రావాలి, వాళ్ళ పిల్లలు విద్యార్థికులు కావాలి, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు సంపాదించాలి అనేది వాళ్ళ, ఇప్పుడు మైనార్టీలుగా వాళ్ళకున్న హక్కుల్ని కాపాడబడాలనేది వాళ్ళ వాదన. దీన్ని ఏ విధంగా బీజేపీ తీసుకొని ముందుకు వెళ్తుంది అనేది మనందరం చూడాల్సిన అంశం. రైట్ సార్.